తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈనాటి జీవవాక్యం. భక్తిమంతులారా, మీరు ప్రభువునకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. కీర్తన 34:9. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు ప్రభువుని మంచితనాన్ని గురించి పొగుడుతూ సన్నుతిస్తూ వివరించు సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వచనం మనకు 2 విషయాలను తెలియజేస్తుంది. మొదటిది, ప్రభువునకు భయపడాలి అని. ఇక్కడ భయము అనగా వణికిపోయే, బెదిరిపోయే, ఆందోళన చెందే భయము కాదు. దేవుడంటే మర్యాద, గౌరవం, వినయం, విధేయత, ప్రేమతో కూడినటువంటి భయం అని అర్థం. దానినే దైవ భయం అంటారు. దైవ భయం ప్రతి ఒక్క భక్తునికి తప్పనిసరిగా ఉండాలి. లేనట్లయితే అలవర్చుకోవాలి. ఎందుకంటే మానవులమైన మనం బలహీనులం, నీటి మీద బుడగలాంటి వారము, పుష్పించి వాడిపోయే పువ్వు లాంటి వారము. అలాంటి మన జీవితాలు సాఫీగా కొనసాగాలంటే, జీవితానికి తగిన అర్థం చేకూరాలంటే దైవ భయం అలవర్చుకోవాలి. దేవుడు శక్తిమంతుడు, శాశ్వతుడు, నమ్మదగినవాడు, ప్రేమపూరితుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు. అతనిలో ఏదియూ లోటుగా, లోపముగా ఉండదు. అతడు సంపూర్ణుడు. ఆ సంపూర్ణుడైన దేవుని ఎడల ప్రేమను ప్రదర్శిస్తే మానవులమైన మనకు మేలు కలుగుతుంది. ఇక రెండవది, ప్రభువునకు భయపడితే ఏ కొదవయు వాటిల్లదు. కొదవ అనగా లోటు, తక్కువ పడడం మరియు లోపం అని అర్థం. మానవునిలో ఉన్న ఈ లోటుపాట్లు తొలగిపోవాలంటే ఆయన యందు పరిపూర్ణ దైవ భయమును అలవర్చుకోవాలి, ప్రదర్శించాలి. తను నమ్మిన వారిని, తన్ను ఆశ్రయించిన వారిని తానే సకలం అయ్యి ఆయనపై ఆధారపడు వారిని ఆయన తన ఆశీర్వాదాలతో నింపును. ఆయన యందు భయం కలిగి ఉండటం అనగా విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ కలిగి జీవించడం. తనను విశ్వసించి ప్రేమించి ఆయనకై నిరీక్షించు వారికి తన పరలోక కిటికీలను తెరిచి ఆశీర్వాదాలను అమితంగా దయచేస్తాడు. బలహీనతలు, రోగాలు, రొచ్చులు, లోటుపాట్లు, ఆర్థిక అసమానతలు అన్నింటినీ తొలగిస్తాడు. పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. తన పవిత్ర ప్రజల సాంగత్యాన్ని దయచేస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దైవ భయం, దైవ ప్రేమ, దైవ నమ్మికను కలిగి జీవించుదాం. ఏ కొదవయో వాటిల్లకుండా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు కర్త అయిన మా దేవ, ఈనాటి జీవవాక్యం ద్వారా మా జీవితాలలో ఏర్పడిన లోటుపాట్లు, రోగాలు, రొచ్చులు, బలహీనతలు తొలగించుకొనుటకు మరియు జీవితంలో ఏదియూ కొదవలేకుండా మనుగడ సాగించుటకు దైవ భయం ఎంతో అవసరమని నేర్పించారు. కావున మేమెల్లప్పుడూ మీ ఎడల ప్రత్యేక శ్రద్ధను కలిగి మిమ్ములను ప్రేమించి సేవించుటకు కావలసిన అనుగ్రహములను మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తునాథుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.